హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ ముందుగా థ్యాంక్స్ అండి, శ్రీడీ టాక్స్ని ఇంత ముందుకు తీసుకొస్తున్నందుకు అండ్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు. సో ఈరోజు చూస్తున్నారు కదా మా అమ్మ చేసే క్యారెట్ ఉండలు. సో చాలామందికి ఈ ప్రొసీజర్ తెలియదేమో అని చెప్పి నేను వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్ మనం వాడాల్సిందే. సో ఫస్ట్గా ముందుగా మనము క్యారెట్ తురుముకోవాలన్నమాట సన్నగా. సో మనకి ఆల్మోస్ట్ అది తురిమేది ఉంటుంది కాబట్టి సన్నగా తురుముకోవాలి. చూడండి, నేను తురుముకొని కొంచెం దగ్గరగా చేసుకుంటున్నాను ఆ పౌడర్ని. సో ఈ మిక్చర్ అనేది ఒక ప్లేట్లో సపరేట్గా పెట్టుకోవాలి. తర్వాత బాండి పెట్టి అందులో బెల్లం పాకం మనం తయారు చేసుకోవాలన్నమాట. నేను ఇంకొకటి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ వచ్చేసి యాలకుల పొడి వేసాను, ఇంకా చాలా టేస్ట్గా ఉండడానికి. తర్వాత కొంచెం పాకం అయ్యాక ఈ మిక్చర్ అనేది అందులో మనం కలిపేసుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్. తర్వాత కొంచెం ఆ ప్రొసీజర్ అనేది మనము చిన్నగా చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత మనం ఉండ్రాలు చేసుకోవడమే. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి. అయితే మా మమ్మీ అప్పుడప్పుడు టైంపాస్కి చాలా మంచిగా చేసేదన్నమాట. అలా స్కూల్కి వెళ్ళొచ్చాక మా మమ్మీ అప్పుడు హౌస్ వైఫ్ కదా, సో ఈవినింగ్ టైంలో ఏమైనా స్నాక్స్ చేయమని అంటే చిటికలో చేసి ఇచ్చేసేదన్నమాట. అప్పుడు రోజులు వేరు కదండి, అమ్మ అడిగితే ఏదైనా ఇస్తుంది కదా. సో ఆ టైంలో అసలు మాకైతే చాలా మంచిగా వంట చేసి పెట్టేదన్నమాట. నేను ఇప్పుడు చాలా మిస్ అవుతున్నా మా అమ్మ వంటలు. చాలా బాగా చేస్తుంది. ఇదని కాదు, కొబ్బరి తురుమైనా చాలా సింపుల్ ప్రొసీజర్లో చేసి పెడుతుంది. ఇప్పుడు పెళ్ళాక మాత్రం ఆ వంటలన్నీ గుర్తొస్తుంటాయి అనమాట. ఎప్పుడైనా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా మమ్మీ ఏం చేసి పెట్టినా తినాలనిపిస్తుంటుంది. లైక్ పప్పు అయినా, అన్నమైనా, కూర అయినా, స్వీట్ అయినా, చికెన్ ఏదైనా. అంటే ఇలా అప్పుడప్పుడు గుర్తొచ్చేదే కదా. మీకు కూడా చాలా రోజుల తర్వాత పుట్టింటికి వెళ్ళాక మీ అమ్మ చేతి వంట తినాలని ఉంటుందా? కమెంట్ అయితే చేయండి. నేనైతే ఎప్పుడైతే ఎదురు చూస్తూనే ఉంటాను అనమాట. మమ్మీ చేసే ప్రతి వంట తినాలని అనిపిస్తుంది. బట్ ఇప్పుడు టైం బీయింగ్ నేనైతే మిస్ అయిపోతున్నా. సో ఇదండి వీడియో. సో చాలా సింపుల్ ప్రొసీజర్ అనమాట. సో ఇలా ఫాలో అయిపోయి వండేసుకోండి టైంపాస్కి. సో ఇలా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీడీ టాక్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.